సిబిసిఎన్సి కాకినాడ ఏ హక్కుతోటి క్రైస్తవాస్తుల్లోకి వీళ్ళు ఎంత ధైర్యంగా ప్రవేశించేసి కట్టేస్తామంటున్నారు. అదే బలవంతు కదా అనేసి మనం దూసుకొచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఎవడ తాత ఎవడ బాబు సంపాదించిన ఆస్తి కాదు ఇది. ఈ రోజు ఒక పేద రైతు కోసం ఎందుకైనా మేము 13 జిల్లాల్లో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఎదిరించాలి? లోకల్లో ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఎదిరించాలి? మీరు చేసే రాజకీయాలు ఏమనుంటే మీకు సమ ఉజ్జీలైన అగ్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చూసుకోండి. మాతోటేటా రాజకీయాలు? అడిగేవాడు ఇప్పుడు వరకు ఎవడలేడు. ఇప్పుడు మా ఆశను వచ్చింది. చేసిన పనికి దళితులంతా అలాగా ఫేస్బుక్ లో పెట్టి ప్రభుత్వాన్ని ఎలా తిడతారో ఆలోచించు చేసిన పనికి. హిందూ సోదరులు అర్థం చేసుకోవాల్సింది, ఈవేళ ఎన్ఆర్సీ అంటే బయట ఉన్న టెర్రరిస్టులను లోపలికి తీసుకురావడానికి, వాళ్ళని బయటకు పంపించడం కాదు, భారతదేశంలో ఉన్న ముస్లింలు బయటకు పంపించడానికి చేసిన ఎత్తుగడ. సిఏఏ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వడం కాదు, ఇక్కడ ఉన్న భారతీయులకి పౌరసత్వం రద్దు చేయదు. ఎన్పిఆర్ అంటే కేవలం అది జనాభా లెక్కలు కాదు. ఎన్పిఆర్ అంటే ఇక్కడ కొన్ని ఎన్ఆర్సీని అమలు చేసే కుట్రలో మొదటి భాగం. నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక 2 minutes మాట్లాడి క్లోజ్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎన్పిఆర్ ఇది కేవలం జనాభా లెక్కలే, నేను దీన్ని ఎన్ఆర్సీని అమలు చేయని ఎన్పిఆర్ చేస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్క దళితుడు, ముస్లిం, క్రిస్టియన్ ఏకమవ్వాల్సిన సమయం సోదరులరా. ఇప్పటి వరకు మనం నమ్ముకున్న ప్రతి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మనల్ని మోసం చేశాయి. ఒక్కసారి నెల్లూరు పట్టణం గంతిరిల్లేలా నేను జై భీమ్ చెప్తాను, మీరు జై భీమ్ చెప్పండి, నేను క్లోజ్ చేస్తా. జై భీమ్, అంబేద్కర్ చక్రవర్తికి, అంబేద్కర్ మహారాజ్ కి జై భీమ్. థ్యాంక్ యూ సార్. మరి దీనికి అధికారులు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఈ చంపేసిన కరోనా 100% మర్డర్. ఇది అనుమానాస్పద మృతి కూడా కాదు, 100% మర్డర్. ఇక్కడ ఒంటినిండా బ్లడ్ ఉంటే నీటిలో పడిపోయినోడికి ఒంటినిండా బ్లడ్ ఎందుకు వస్తుంది? ఈ రైతుకి కూడా అదే ప్రాణం. మేము ఏదైతే భయపడ్డామో ఈరోజు అదే జరిగింది. ఇన్ని రోజుల నుంచి మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాను నేను. దయచేసి ఇది మా వాళ్ళు భూముల జోలికి వెళ్ళకండి అని ఎందుకు మేము ఇంత బాధగా రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఆ భూమి పోతే ప్రాణాలే వదిలేస్తారు మా వాళ్ళు. ఉన్న ఒక్క ఆధారం పోతే ఖచ్చితంగా ప్రాణాలు వదిలేస్తారు. అది జరగకూడదని మేము ఇప్పటిదాకా భయపడ్డాం. ఆల్రెడీ మొదలైపోయింది. ఆల్రెడీ ఒక రైతు చనిపోయాడు. ఈ రైతుకి సంబంధించి ఆ కుటుంబం మొత్తం ఈ రోజున అన్యాయం అయిపోయింది. ఇప్పుడు సీనియర్ డాక్టర్ ఇప్పటికైనా కొన్ని వేల ప్రాణాలు కాపాడుంటాడు. వెనక్కి చేతులు ఇరగ్గట్టేసి నువ్వు ఇచ్చే 5 లక్షలు అదే వ్యక్తి ఒకవేళ నిజంగా చంపినాడు వస్తే ఆయన్ని మేము చంపి మీకు 10 లక్షలు ఇస్తానని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోరుగా. చందాలేంటి ఎలాగోలాగా మేము చేసి మేము ఇచ్చేయగలుగుతాం. కాబట్టి ఆ బేరాలు ఆడొద్దు దయచేసి. చట్టపరంగా వాళ్ళని శిక్షించండి ఎవరైతే తప్పు చేశారో. అలాగే ఆ కుటుంబానికి ఎలా ఆదుకోవాలి, బెనిఫిట్స్ ఎలా రావాలా ఎస్సీ చట్టం ద్వారా ఆ బెనిఫిట్స్ ఎలా అంటారు. ఇది జయకుమార్, ఈ విషయం జరిగిన తర్వాత రాజసరిపల్లి అనేటువంటి సీన్లోకి వచ్చేదాకా నీ పేరు కూడా కంప్లైంట్ లో లేకుండా చేశారు. నీ తొత్తులు నువ్వేదో లీవ్ లో ఉన్నట్టు యాక్ట్ చేశారు. నీ తొత్తులు గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. రాజేష్ మహాజన్ వచ్చిన తర్వాతే నీ పేరు ఎఫ్ఐఆర్ లోకి వచ్చింది. రాజేష్ మహాజన్ వచ్చిన తర్వాతే నువ్వు సస్పెండ్ అయ్యావు. లేకపోతే అప్పుడు దాకా నువ్వు లేవు కేసులో. నడిపించిందంతా నువ్వు నాకు తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియక అప్పుడు దాకా లేదు. నేనే చేయించాను. నువ్వు చేసిన ఈ అకృత్యాలకి ఈ చిన్నపిల్లల 5 చిన్నపిల్లల ఆ ఉసురు నీకు తగిలింది. ఒక వ్యక్తిని, మన సాటి మనిషిని దారుణంగా చంపేసి, ఇదేమి అడవి కాదండి, ఇదేమి కొండలు కాదు, ఇంత సిటీలో శవాన్ని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం మీద పాడేశాడంటే నిజంగా ఈ అనంతబాబు అనే వ్యక్తి అధికారం ఉందనే అహంకారమా, లేకపోతే నా వెనకాల ఈ చట్టం కానీ పోలీసులు కానీ నన్ను ఏం చేయలేరని ధీమా? మనకి అంబేద్కర్కి అవమానం జరిగిందని అడిగినందుకు 18 మందిని కేసు పెట్టేసి వెంటనే ఎఫ్ఐఆర్ కూడా చేసేసి వెంటనే రిమాండ్కి కోర్టుకి తరలించేసి అక్కడి నుంచి సబ్జెక్టులు తీసుకెళ్లిపోయాటండి న్యాయం అడిగినోళ్ళు. దళితుల కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్న మా మీద ఇంత దూరంలో కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటే నిజంగా మీకు నేను చేతులు జోడించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా 2 వెహికల్స్ మీద ఏమైనా చలానాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో, పెనాల్టీలు ఏమైనా పెండింగ్ ఉన్నాయో 2 బళ్ళని ఆర్టీఓ దగ్గర పెట్టేశారు సార్. మేము అక్కడికి వెళ్ళి మేము ప్రూవ్ చేసుకుని మా పేపర్లన్నీ చూపించి పట్టుకెళ్ళమన్నారు సార్. అయితే ఏఎల్సీ ప్రాపర్టీ, అదే షార్ట్ స్కూల్ ప్రాపర్టీ, ఆ గేట్ మీద కూడా ఆల్రెడీ ఈ ప్రాపర్టీ సో అని చెప్పి రాసింది. అయితే వీళ్ళు వచ్చిన ఈ వ్యక్తులందరూ జక్కంపూడి రాజా గారి డీరెస్ట్ అనుచరు, నాకు తెలుసు క్లియర్ గా. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా జక్కంపూడి రాజానగర్ ఎమ్మెల్యే గారు అనుచరు.
ఈ రాజానగరం ఎమ్మెల్యే గారి అనుచరులకి ఏఎల్సీలో ఉన్న ప్రాపర్టీతో పని ఏంటి? అదొక క్రిస్టియన్ ప్రాపర్టీ కదా. రాజానగరం ఎమ్మెల్యే గారు ఆ ప్రాపర్టీలోకి వెళ్తున్నట్టు ఇంటెలిజెన్స్ ద్వారా మన జగన్ గారికి తెలిసి ఉండదా? అరే క్రిస్టియన్స్ అందరూ మనకు ఓట్లేస్తే కదా మనం ఈ స్థాయిలోకి వచ్చాం, క్రిస్టియన్స్ మనం నమ్మించాం కదా. అలాంటి క్రిస్టియన్స్, అది ఏఎల్సీలో 31 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ గత 2019లో మనకే ఓట్లేశారు కదా. ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీని కబ్జా చేస్తా ఉంటే వ్యతిరేకత వస్తుందేమో అనే కించిత్ ఆలోచన కూడా లేదు వైసీపీ. 200% జగన్ గారికి తెలుసు. జగన్ గారి కంట్రోల్లో జకంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అయిపోయారు అందులో. అక్కడ దాడి చేయడానికి ప్రిపేర్ అయ్యి ఇంత రాళ్లు పట్టుకుని గంజాయి తాగేసిన కుర్రాళ్ళు ఉంటే 3 పోలీసులు వచ్చారండి. 3 నా కారులో సీట్లో కూర్చోండి. ఇలాగా 100 మంది చుట్టుముడేసి కొడతానే ఉన్నారు దాని మీద. మీరు వచ్చి కట్టుకోట్లో 10 కొడిచారు అనుకోండి, అప్పుడు కూడా ఈ గుండెకి భయం తెలియదు. భయం తెలియనోడికి భయం వల్ల ఏం చేస్తారు? అయితే ప్రాణం తీయాలి.